ప్రతి ఎన్నికల్లోనూ కాపుల మద్దతున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఎన్నికల్లోనూ కాపు ఫ్యాక్టర్ పనిచేస్తోంది. అందుకే అన్ని పార్టీలు కాపులకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కాపులు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తారని అంచనాలున్నాయి. పవన్ కూటమిలో ఉండటంతో అటువైపు మొగ్గు చూపుతారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో జగన్ జాగ్రత్త పడ్డారు. టికెట్ల కేటాయింపులో కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. అదే సమయంలో ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య కుమారుడు వంటి వారిపై వైసీపీలోకి రప్పించారు. కాపుల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. వైసీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాపులకు 22 సీట్లు ఇచ్చారు. అదే సమయంలో బలిజ, శెట్టి బలిజ, తూర్పు కాపులకు మరో 10 సీట్లు కేటాయించారు. ఈ లెక్కన కాపులకు 32 సీట్ల వరకు కట్టబెట్టారు. అటు తెలుగుదేశం పార్టీ కేవలం 8 మంది కాపులకు మాత్రమే సీట్లు ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ పార్టీ 128 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 16 మంది అభ్యర్థులు మాత్రమే మిగిలి ఉన్నారు. అందులో కాపులు ఎంతవరకు ఉంటారో చూడాలి. అటు జనసేన, బీజేపీ సైతం అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. వారు కాపులకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో చూడాలి. అయితే ముందుగా వైసీపీ మాత్రం కాపుల విషయంలో జాగ్రత్త పడింది. గత 5 సంవత్సరాల పాలనలో కాపుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. పవన్ కళ్యాణ్ రూపంలో వారికి ఒక వేదిక దొరకడంతో కాపులు కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు జగన్ గ్రహించారు. అందుకే కాపుల్లో బలమైన నాయకులను వైసీపీ అభ్యర్థులుగా ప్రకటించారు. ఏకంగా 30కి పైగా టికెట్లు కట్టబెట్టారు. కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు సంకేతాలు పంపించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. మరి కాపులు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నారు, రేడికల్ కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.